సూర్యాపేట జిల్లాలోని మోతే మండలం బిక్యాతండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హలావత్ స్వామి గ్రామాభివృద్ధి తమ ఏకైక లక్ష్యమని ప్రకటించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయడానికి కృషి చేస్తున్నామని హలావత్ స్వామి చెప్పారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి సహకారంతో అన్ని విధాల తోడ్పాటును అందిస్తానని తెలిపారు. రైతు రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంటు, రేషన్ కార్డుల వంటి పథకాల ప్రయోజనాలు బిక్యాతండ ప్రజలకు అందేలా కృషి చేస్తానని అన్నారు. ఇంకా ఇదివరకు ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు తీసుకొచ్చే దిశగా ప్రత్యేక ప్రయత్నాలు చేస్తానని చెప్పుకొచ్చారు. కత్తెర గుర్తుకి ఓటు వేసి గెలిపిస్తే ప్రజలకు ఉన్న అన్ని అవసరాలు, సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని హలావత్ స్వామి ప్రకటించారు. మోతే మండలం గ్రామం బిక్యాతండ, నియోజకవర్గం కోదాడ, బిక్యాతండ అభ్యర్థిని హలావత్ స్వామి నాయక్ని. నేను గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. మా గ్రామ పంచాయతీ ప్రజలకు నేను ఒక హామీ ఇచ్చాను. మాకు ఇల్లులు లేవు, మీరు గెలిస్తే మాకు ఇల్లులు కావాలి అని చెప్పారు. నేను ఖచ్చితంగా గెలిస్తే ఇల్లు ఇప్పిస్తా, పింఛన్ ఇప్పిస్తా, రేషన్ కార్డులు ఇప్పిస్తా అని హామీ ఇచ్చాను. నేను గెలిస్తే ఖచ్చితంగా అవి నెరవేరుస్తానని, కత్తెర గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని నా మనవి. బిక్యాతండ గ్రామ పంచాయతీ కోదాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హలావత్ స్వామి. మా గుర్తు కత్తెర గుర్తు, అందరు ఓటేసి గెలిపియమని మా ప్రార్థన. అందులో మాకు హౌసింగ్ అంటే ఇల్లులు మెయిన్, మా పేద ప్రజలు ఉన్నారు కాబట్టి ఇల్లులు ఒక 50 ఇల్లులు రావాలి. మేము అది కష్టపడి కత్తెర గుర్తుకు ఓటేసి హలావత్ స్వామి గెలిపించి ఇల్లులు తీసుకొచ్చే బాధ్యత మాదని జనాలకు హామీ ఇచ్చినాము. అందులో ఈ రోడ్ అయినా, ఈ డ్రైనేజ్ అయినా, ఏదైనా మేము అన్ని మేము చేసినవే. గత బిఆర్ఎస్ పాలన ఏం కాలేదు. మేము ఇప్పుడు కాంగ్రెస్ గెలిచి 2 సంవత్సరాలు దాటింది, అయినా మా దగ్గర అభివృద్ధి బాగా జరిగింది. రోడ్ అయినా, డ్రైనేజ్ అయినా, ఇది మన బీటీ రోడ్ అయినా, హౌసింగ్ అయినా పేర్లు గిట్ట వచ్చి ఉన్నది. ఈ ఎలక్షన్ కాగానే ఆ ఇల్లులు మాత్రం మేము నెరవేర్స్తామని మా కోరిక.